శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 801వ నామము పుష్ట. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ఈ సమస్త విశ్వానికి పుష్టిని ఇచ్చేది అని అర్థం వస్తుంది. జగన్మాత ఈ సమస్త ప్రపంచాన్ని అనుగ్రహించడానికి చాలా దివ్యమైన గుణములు కలిగి ఉందన్నమాట. మనకి కనిపించే ఈ పంచభూతాలతో కూడిన ఈ దేహము, ఇంద్రియాలు, ధాతువులు, అనుభూతులు, ఆనందము, ఇలా ఒకటేమిటి అన్నిట్లో పరిపూర్ణంగా అమ్మవారే నిండి ఉన్నదన్నమాట. కాబట్టి అమ్మవారిని పుష్ట అనే నామధేయంతో పిలిచారు. పుష అంటే ఏంటి అర్థము? పోషించినది అనే అర్థం వస్తుంది. ఈ విశ్వంలో 84 లక్షల జీవరాశుల్లో ఏది అవసరమో వాళ్ళకి అది ఏర్పాటు చేసి అందరినీ పరిపూర్ణంగా పోషించేది. కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని పుష్ట అనే నామంతో పిలిచారన్నమాట. అనేక గుణముల చేత, బ్రహ్మానంద రసము చేత బ్రాహ్మణులచే పుష్టి చెందినది. కాబట్టి వేదములు అమ్మవారిని బ్రహ్మ విష్మాత్ తత్ బ్రహ్మణైరాయుష్మాత్ అని పలికాయి. అనేక గుణముల చేత, బ్రహ్మానంద రసము చేత, బ్రాహ్మణుల చేత పుష్టి చెందినది. కాబట్టి అమ్మవారిని వేదాలు బ్రహ్మ యుష్మాత్ తత్ బ్రహ్మణైరాయుష్మత్ అని వివరించాయి అన్నమాట, అని పలికాయి. వేదవేత్తులైన బ్రాహ్మణులచే బ్రహ్మ ఆయుష్మంతుడవుతూ ఉంటాడు. జగన్నాథుడైన పరమేశ్వరుని చేత వేదాలు విస్తరింపబడి పరిపూర్ణంగా పుష్టిగా ఉంటాయి. అటువంటి వేదాలను బ్రహ్మవేత్తలైన గురువులు గురు శిష్య పరంపర ద్వారా లోకంలో నిలబెట్టడం ద్వారా వేదరూపిణి అయిన శ్రీమాత ఈ సమస్త విశ్వంలో పుష్టి రూపంగా నిలిచి ఉంటుంది. అటువంటి వేదాలను పఠించడం లేదంటే వినడం వారి పట్ల ఆ తల్లి పుష్టారూపముగా వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే వేద పఠనాలను చదువుతారో, వాటిని వింటారో వారికి అమ్మవారి పుష్టిని ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. జగన్మాత 36 తత్వముల చేత సమస్త కళలు, సమస్త గుణములు, నవరసముల యొక్క ఆనందం చేత పుష్టి నొందుతూ ఉంటుంది. ఆ 36 తత్వములు అవేంటి అంటే, ఒకటి పంచకర్మేంద్రియాలైన వాక్కు, అంటే మాట దేని ద్వారా వస్తుంది? నోరు కదా. పాణి అంటే చెయ్యి, ఇంకా పాదం, పాయువు అంటే మలద్వారం, ఉపస్థ అంటే జ్ఞానేంద్రియములు. రెండోది పంచజ్ఞానేంద్రియములైన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, పంచతన్మాత్రములు. మూడోది పంచతన్మాత్రములైన స్పర్శ, రూప, రస, గంధములు. నాలుగవది పంచభూతములైన పృథ్వీవ్యాపస్తేజో వాయురాకాశములు, అంటే భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, ఇవి అన్నమాట. ఐదవది 16 అంతరేంద్రియములు అంటారు. వీటన్నిటిలోనూ పరిపుష్టమై ఉంటుంది. కాబట్టి అమ్మవారిని పుష్ట అనే నామంతో పిలిచారు. పుష్టిగా ఉండడం అంటే ఏంటి? ఆనందంగా ఉండడం. జగన్మాత తాను స్వయంగా బ్రహ్మానంద స్వరూపిణి కదా. తన భక్తులకు అపారమైన ఆనందాన్ని అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అమరకోశంలో పుష్టి అనే పదానికి బలము, శక్తి, శౌర్యము, సత్తువ, సామర్థ్యము, ఇలా అర్థాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ గుణాలన్నీ పరిపూర్ణంగా తనలో ఇముడ్చుకున్న పరమేశ్వరి ఆ గుణాలను తన భక్తులకు కూడా పరిపూర్ణంగా ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి జగదీశ్వరిని పుష్ట అనే నామంతో పిలిచారన్నమాట. జగన్మాతని జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలో 3వ శ్లోకంలో, అమ్మా భగవతి, నీ పాదరేణువు అజ్ఞానంను దూరం చేసే ఔషధం లాంటిది. అంధకారంలో ఉన్న వారికి నీ పాదరేణువు సూర్యోదయం వల్లే దారి చూపుతుంది. దరిద్రులకు చింతామణి వలె దరిద్రమును దూరం చేస్తుంది. భవసాగరంలో మునిగి ఉన్న వారిని వరాహ ద్రంష్టి వలె ఒడ్డుకు చేరుస్తుంది అని వివరించారు. ఇంతకన్నా అనుగ్రహము ఇంకెవరైనా ప్రసాదించగలరా? అమ్మవారు తప్పితే. పుష్టిగా అంటే మనం ఇప్పుడు నామంలో చెప్పుకున్నట్లుగా ఆనందం, ఆరోగ్యం, బలం, శక్తి ఇవన్నీ కూడా అమ్మవారు మాత్రమే ప్రసాదించగలరు.
సర్వశక్తి సమన్వితమై దేనికి కొరత లేకుండా పుష్కలాదేవి తనను నమ్మి ఆరాధించిన వారికి పుష్టిని పుష్కలంగా అంటే సమృద్ధికరంగా ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి మాతను పరిపూర్ణమైన పుష్టిని అనుగ్రహించమని పీత వస్త్ర పరాధానాం నాసాభరణ భూషితాం పద్మాభయాస్తాభ్యాం తిష్టిం తీం పుష్కలాం భజే అనే పుష్కలాంబ మంత్రంతో మనం గనక ప్రతిరోజు పూజించినట్లయితే ఆ తల్లి తన భక్తులకు కావలసిన సమస్త వాంఛలను పుష్టిగా అంటే సమృద్ధిగా కటాక్షిస్తుంది. సమస్త ప్రపంచాన్ని అనుగ్రహించటానికి అనేకమైన దివ్య గుణములతో కూడి ఉండి భౌతికంగా దర్శించే ఈ పంచభూతాలతో కూడిన దేహము, ఇంద్రియాలు, ధాతువులు, అనుభూతులు, ఆనందము ఇలా ఒకటేమిటి అన్నిట్లో పరిపూర్ణంగా నిండి ఉన్న జగన్మాతని పుష్ట అనే నామంతో మనం ప్రతిరోజు పూజిస్తున్నట్లయితే, ఈ నామంలో ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా, ఆ శ్లోకం ద్వారా అమ్మవారిని పూజించినట్లయితే మనకి ఏమి కావాలో ఆ తల్లి కటాక్షిస్తుంది. శ్రీమాత్రే నమః.